నమస్కారం. చట్టాలు చేసే మన చట్టసభలకు, ఆ చట్టాలను సమీక్షించే న్యాయస్థానాలకు మధ్య పవర్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఈ రోజు ఈ విశ్లేషణలో అటు పార్లమెంటుకు, ఇటు సుప్రీంకోర్టుకు మధ్య ఉన్న ఆ అదృశ్యమైన కాని అత్యంత కీలకమైన సరిహద్దుల గురించి డీకోడ్ చేద్దాం. ముందే ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు మన పార్లమెంటును ఎవరు కంట్రోల్ చేస్తారు? దేశం మొత్తానికి చట్టాలు చేసే ఎంపీలే తమ సొంత సభలో రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్లని అడ్డుకుని ప్రశ్నించే అధికారం ఎవరికుంది? ఈ ప్రశ్నకు సమాధానమే మన రాజ్యాంగంలోని ఒక పవర్ఫుల్ ఆర్టికల్. ఈ అద్భుతమైన అంశాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ 5 టాపిక్స్ కవర్ చేద్దాం. పార్లమెంట్ గోడల లోపల ఏం జరుగుతుంది, వాళ్లకున్న రక్షణ కవచం ఏంటి, ఆ రాజ్యాంగ రేఖను దాటితే ఏమవుతుంది, 2007లో వచ్చిన ఆ చారిత్రాత్మక తీర్పేంటి, అలాగే ఫైనల్గా ఈ పవర్ బ్యాలెన్స్ ఎందుకు అవసరం అనేది ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా పార్లమెంటు గోడల లోపల ఉండే స్వయం ప్రతిపత్తి నియమం అంటే ఆటోనమీ గురించి మాట్లాడుకుందాం. మన పార్లమెంటుకు దానికంటూ ఒక సపరేట్ ఇకోసిస్టమ్ ఉంటుంది. బయటి వ్యక్తుల ఇంటర్ఫియరెన్స్ లేకుండా అదొక చిన్న ప్రపంచంలా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే ఆర్టికల్ 122 సీన్లోకి వస్తుంది. దీని చట్టపరమైన డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ప్రొసీజర్లో ఏదైనా అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో పార్లమెంటు లోపల జరిగే కార్యకలాపాలపై కోర్టులు విచారణ చేయలేవు. సింపుల్గా చెప్పాలంటే సభ లోపల ఏం జరుగుతుందో దాన్ని అంత ఈజీగా బయట ప్రశ్నించడానికి వీల్లేదు. సభకు సంబంధించినంత వరకు సర్వాధికారాలు ఆ సభవే అనమాట. ఇప్పుడు రెండవ అంశానికి వద్దాం. అదే విధానపరమైన రక్షణ, అంటే ఒక ప్రొసీజరల్ షీల్డ్. ఈ ఆర్టికల్ 122 అనేది మన చట్టసభలకు ఒక కవచం లాంటిది. కాని ఈ కవచం ఎలాంటి విషయాల్లో వాళ్లను కాపాడుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ విధానపరమైన అవకతవకలు లేదా ప్రొసీజరల్ మిస్టేక్స్ అంటే ఏంటి? ఒకవేళ సభలో డిబేట్ జరుగుతున్నప్పుడు ఏదైనా చిన్న రూల్ పాటించకపోయినా లేదా ఓటింగ్ ప్రాసెస్లో చిన్న చిన్న మార్పులు జరిగినా వాటిని మైనర్ మిస్టేక్స్గానే చూస్తారు. ఇలాంటి చిన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ప్రతిదానికి కోర్టులు కలగజేసుకోవు. అలా చేస్తే అసలు పార్లమెంటు స్వేచ్ఛగా పనిచేయలేకపోతోంది కదా. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే మన మూడో అంశం, రాజ్యాంగ రేఖను దాటటం, దానికి ఎదురయ్యే సుప్రీంకోర్టు కత్తి. ఇప్పటిదాకా మనం ఆ రక్షణ కవచం గురించి మాట్లాడుకున్నాం. కానీ పార్లమెంటుకున్న ఈ పవర్ కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ పవర్ ఒక కఠినమైన రాజ్యాంగ గోడను ఢీకొట్టే ఆ పాయింట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ మధ్య ఉన్న తేడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవైపేమో హౌస్ రూల్స్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు, వీటికి కోర్టుల నుంచి ఎగ్జంప్షన్ ఉంటుంది. కాని మరోవైపు చూస్తే ఒకవేళ ఏకంగా ప్రాథమిక హక్కులనే ఉల్లంఘిస్తే అది పూర్తిగా చట్టవిరుద్ధం లేదా రాజ్యాంగ విరుద్ధమైపోతుంది. అప్పుడు మాత్రం కోర్టులు ఊరుకో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాయి. దీన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేస్తే ఈ బౌండరీ లైన్ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఎంపీల మధ్య చర్చలో ఒక చిన్న రూల్ బ్రేక్ అయిందనుకోండి, అది కేవలం ఒక విధానపరమైన లోపం కాబట్టి కోర్టులు లైట్ తీసుకుంటాయి. కానీ పార్లమెంట్ పాస్ చేసిన ఒక కొత్త చట్టమే డైరెక్ట్గా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. కాబట్టి మన సుప్రీంకోర్టు దాన్ని ఖచ్చితంగా రివ్యూ చేస్తుంది. ఇక మన 4వ అంశం దగ్గరికి వద్దాం. అదే 2007 నాటి చారిత్రాత్మక తీర్పు. అసలు ఈ చట్టపరమైన సరిహద్దులను టెస్ట్ చేసి రాజ్యాంగంలో దీనికొక క్లారిటీ తీసుకొచ్చిన ఆ ల్యాండ్మార్క్ కేసు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 2007 నాటి రాజా రాంపాల్ వర్సెస్ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఇది. చట్టసభ సభ్యులు కూడా చట్టానికి అతీతులు కారు అని కోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. అంటే పార్లమెంటరీ కార్యకలాపాలను కోర్టులు రివ్యూ చేయొచ్చు, కానీ అది ఎప్పుడూ కేవలం అక్కడ జరిగింది చట్టవిరుద్ధమైనా లేదా రాజ్యాంగ విరుద్ధమైనా మాత్రమే, అంతేకాని చిన్న చిన్న ప్రొసీజర్ మిస్టేక్స్ మీద కాదు అని తీర్పు ఒక లైన్ డ్రా చేసింది. ఫైనల్గా మన లాస్ట్ సెక్షన్కి వచ్చేశాం. అదే అంతిమ సమతుల్యత. అసలు ఇదంతా ఎందుకు ముఖ్యం? ఒకవైపు ఇంత స్వేచ్ఛనిస్తూనే ఇంకోవైపు ఒక కఠినమైన లిమిట్ను పెట్టడం వెనుక ఉన్న మన రాజ్యాంగ రూపకర్తల ఆలోచనేంటో ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్లోని డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య ఒక డెలికేట్ కాని అత్యంత అవసరమైన బ్యాలెన్స్ ఎలా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆర్టికల్ 122 అనేది ఒకేసారి 4 పనులు చేస్తుంది. పార్లమెంటు స్వాతంత్ర్యాన్ని కాపాడుతుంది, కోర్టులో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఆపుతుంది, అధికారాల విభజనను బ్యాలెన్స్ చేస్తుంది, మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఫైనల్గా రాజ్యాంగమే అత్యున్నతమైనది అని ప్రూవ్ చేస్తుంది. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక వాక్యంలో సమ్మరైజ్ చేయాలంటే, ఆర్టికల్ 122 అనేది పార్లమెంటును విధానపరమైన ఇంటర్ఫియరెన్స్ నుంచి రక్షిస్తుంది. కానీ అదే సమయంలో ఒకవేళ ఏమైనా రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే వాటిని కొట్టివేసే పవర్ని కోర్టులకు ఇస్తుంది. పార్లమెంటుకు దానికి ఆరోం ఉంది, కోర్టులకు రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఉంది. అదన్నమాట మ్యాటర్. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న, పార్లమెంటు, కోర్టులు ఈ రెండు ఇలా ఎప్పుడూ తమ పవర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటే అసలు మన రాజ్యాంగం కాలానుగుణంగా మారుతున్న సొసైటీకి తగ్గట్టుగా అప్డేట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? ఇది నిజంగా భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచింపజేసే ప్రశ్నే కదూ. సరే, ఈ క్లిష్టమైన రాజ్యాంగ అంశం అందరికీ ఈజీగా అర్థమైందని ఆశిస్తూ